మన పేదల కోసం పోరాటం చేస్తా ఉంది, పేదల కోసం కృషి చేస్తా ఉంది. ఇందిరమ్మ ఇండ్ల మీద ఇవాళ మీ ఇండ్ల ముందుకు వస్తా ఉన్నారు. చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇచ్చి, ప్లాట్లు లేని వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరము తీసుకుంటున్నామని తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది అనుకుంటారు ప్లాట్లు ఉన్న పైసలు ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని. అట్లా కాదు. ఫస్ట్ వాళ్ళ ప్లాట్లు ఉన్న వాళ్ళకు ఇల్లు 5 లక్షల రూపాయలు రుణ మంజూరు చేసి, ఇల్లు లేని పేదల కోసం, పేదల భూములు ఓలాలు కబ్జా పెట్టిందో వాళ్ళ దగ్గర గుంజాలి కదా. నిన్నటి దాకా కేసీఆర్ ప్రభుత్వం ఉండి మన భూములన్నీ, ఇందిరమ్మ ఇచ్చిన భూములన్నింటినీ కూడా అమ్ముకున్న సంగతి, లాక్కున్న సంగతి ఇలా రాజేశ్వరరావు, శేఖర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన భూములని కొంచుకోరు. ఆ భూములు కొంచి ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు లేనోళ్ళకి ఇవ్వాలి. లేనోళ్ళు మీరేనా? మీకు కొనేవాళ్ళేవా? చెప్తలేరుగా. ఇల్లు కావాలా లేదా? ఖచ్చితంగా కూడా పింఛన్లు 4000 పెంచుతాము. పింఛన్లు కూడా ఇచ్చి, రేషన్ కార్డు కూడా ఇచ్చి మీ దగ్గరికి ఓట్లకు వస్తాం. మొన్న ఓట్లకు వచ్చినాం, గెలిచినాం. మన ప్రభుత్వం వచ్చింది, కొన్ని పనులు అయినాయి. ఈ అండర్ పాస్ కూడా మన ప్రభుత్వం వచ్చినాక వచ్చిందా లేదా? కాబట్టి మీరందరూ స్థానిక సంస్థల మున్సిపల్ వస్తుంది, మున్సిపల్ ఎన్నికలలో మమ్మల్ని గెలిపించారు. కానీ ఈ వాళ్ళ కొత్త వాళ్ళని గెలిపించారు, బొట్లు పెట్టేటోళ్ళని గెలిపించారు, భూములను కబ్జా పెట్టేటోళ్ళని గెలిపించారు, ప్రాణాలు తీస్తారు పైసలు ఇచ్చేటోళ్ళని, పైసలు తీసుకుంటే కూడా గెలిపించారు. దయచేసి మేము 40 ఏళ్ల సంది చేస్తున్నాం. ఒక్క దగ్గర ఒక్క రూపాయి అడిగినామా? ఒక్క ప్లాట్ అని వేసుకున్నాం. అయినా ఇల్లు ఇచ్చినాం, ప్లాట్లు ఇచ్చినాం. కానీ మేము ఏ ప్లాట్ కు కబ్జా పెట్టలే. ఏ ప్లాట్లు కూడా మా అక్కలకో, మా చెల్లెళ్లకో, మా బొమ్మలకో మేము ఇప్పించుకోలే. ప్రభుత్వ భూమిని మాత్రం రోడ్లు అమ్ముకోలే. ప్రభుత్వ భూమిని కూడా రోడ్లు అమ్ముకున్నారు. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, ఇక్కడున్న నాయకులు మేము ఎప్పుడున్నా మీ కష్టాలలో ఉన్నాం, మీకు ఏదంటే అది ఆదుకున్నాం. కాబట్టి మీరు మొన్ననే మోసపోయి ఇక్కడ బీజేపీ కోటేసిరు, వేసిరా లేదా? కాబట్టి ఈసారి కొంతమంది వేసిరు, కొంతమంది సింగనగూడెంలో కూడా గడ్డి పడ్డది. సింగనగూడెం అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఎల్బీ నగర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి అండర్ పాస్ ఎట్లయితే తెచ్చినామో ఇందిరమ్మ ఇండ్లు తెస్తాం, పెన్షన్లు తెస్తాం, రేషన్ కార్డులు తెస్తాం. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మనకు కోట్లాది రూపాయలు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసి మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, అండర్ పాస్ మంజూరు చేసిన కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం, అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రాణాలను కాపాడిన కాంగ్రెస్ పార్టీ, అండర్ పాస్ మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్, జై ఇందిరా.